ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. అందరికీ నమస్తే. అందరూ కూడా ఆ భగవాన్ అనుగ్రహంతో అందరము బాగుండాలని మనసారా భగవాన్ ప్రార్థిస్తూ ఉన్నాను. ఈ రోజున ఏకాదశి వ్రత మహత్యంలోని అపరా ఏకాదశి వ్రత కథ గురించి అయితే మనము విందాము. బ్రహ్మాండ పురాణంలోని శ్రీకృష్ణ యుధిష్ఠిర సంవాదము. యుధిష్ఠిర మహారాజు శ్రీకృష్ణ ఇట్లు అడిగాను, ఓ కృష్ణ, జ్యేష్ఠమాసంలో బహుళ ఏకాదశి వ్రతమునకు ఏం పేరు? దీని మహత్యం ఎట్టిది నాకు చెప్పును అని శ్రీకృష్ణుడు చెప్పాను. ఓ మహారాజా, అందరి క్షేమం కొరకై మీరు ఈ మంచి ప్రశ్న అడిగితిరి, కావున నేను దానికి సమాధానం తప్పక చెప్పేదని వినుము. ఈ ఏకాదశి బహు పుణ్యదాయిని, మహాపాతకనాశిని, అనంత ఫలప్రదాయిని. దీనిని అపరా ఏకాదశి అంటారు. ఈ వ్రతమును ఆచరించిన వారు మిక్కిలి కీర్తి పొందగలరు. స్త్రీహత్య, గోహత్య, పరనిందకులు ఇవేయే కాక పరస్త్రీలతో దుష్కర్మలు చేసిన వారు కూడా పాపరహితులు అవుతారు. వంచకుడు, కపటుడు, అబద్ధములు పలుకువారు ఈ ఏకాదశిని ఆచరించి ముక్తి పొందురు. ఓ రాజా, ఒకానొకప్పుడు శిష్యుడు గురువుగారి ఆగ్రహముచే బ్రహ్మ విద్య పొందిన పిమ్మట ఆ గురువుగారిని నిందించి దుర్గతి కలిగిన వాడు కూడా ఈ అపరా ఏకాదశి వ్రతాచరణ చేసి నిష్పాపుల గురుదురు. సూర్యభగవానుడు మకర రాశి అందున్న సమయమున మాఘమాసంలో ప్రయాగ తీర్థములకు వెళ్ళి ఆ నదుల్లో స్నానం చేసినచో ఎటువంటి పుణ్యం కలుగునో అట్టి ఫలితము ఈ వ్రతాచరణ వలన లభించను. అంతేగాక గయాతీర్థంలో శ్రీ విష్ణు పాదపద్మమున పిండదానము వలను బృహస్పతిని సింహరాశి ఎందున్న సమయం గౌతమి నది తీరంలో స్నాన పుణ్య ఫలములకు సమాన ఫలితము ఈ ఏకాదశి ఆచరణ వలన కలుగును. కైలాసంలో కేదారనాథుని దర్శనము చేసిన ఏమి ఫలము శుభము కలుగునో, బద్రికావనములో బద్రీనాథుని చూచిన ఏమి ఫలితములు లభించును. సూర్యగ్రహణ సమయంలో కురుక్షేత్రంలో స్నానము, వస్త్రదానము, గోదానము, ఏనుగుదానము, అశ్వదానము, ధనదానము మరియు భూదానములు చేసిన ఇట్టి ఫలితములు లభించును. కేవలం ఈ అపరా ఏకాదశి వ్రతము చేసిన వారు చాలా సహజంగా అట్టి ఫలములు పొందరు. ఈ వ్రత దినముల శ్రీ మహావిష్ణువుని పూజ చేయుటచే విష్ణులోకమునకు వెళ్ళగలరు. అపరా ఏకాదశి వ్రతము పాపమనే చెట్టుని నరుకు ముంచెత్తి మంచి కత్తి వంటిది. పాప రూప మహంధకారమును ఒక మహజ్యోతిర్మయ సూర్యుడు మరియు పాప రూప మాయ మృగుని వధించు మహాకాల స్వరూపమైన మదించిన సింహము లాంటిది. ఈ అపరా ఏకాదశిని శ్రీకృష్ణుడు యుధిష్ఠిర మహారాజుతో సర్వలోక మంగళము కొరకై అపూర్వమైన అపరా ఏకాదశి మహాత్మ్యమును గురించి చెప్పిరి. ఈ కథను యథాప్రకారంగా పఠించిన వారికి సమస్త పాపములు నశించి విష్ణులోకము పొందుటకు అవకాశము కలుగును. ఈ విధంగా ఏకాదశి వ్రత మహత్యంలోని అపరా ఏకాదశి వ్రత కథ గురించి అయితే మనం ఉన్నాం కదా. తర్వాత ఇంకొక ఏకాదశి వ్రత గురించి అయితే మనం విందాము. అంతవరకు స్వస్తి. ఆ భగవాన్ అనుగ్రహం మనందరిపైన ఉండాలని కోరుకుంటూ ఉన్నాను. సర్వే జనాసును సమస్త మంగళాని భవంతు. స్వస్తి. ఓం శ్రీ మాత్రే నమః.